ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు మనము యేసయ్య పలికిన మాటలు ధ్యానించుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్ని గుండములలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో యేసు ప్రభువు చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణని మనము ధ్యానించబోతున్నాం. ఈ యొక్క ఉపమానములో వాస్తవంగా సముద్రం ఒడ్డు మీద ఉండి చూస్తే అనేకమైన వలలు వేస్తూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న వల పట్టుకొని సముద్రం లోపల వేస్తారు. కానీ పెద్ద వల అని ఒకటి ఉంది. ఒకేసారి 40-50 మంది పట్టుకొని లాగుతారు. అది లాగినప్పుడు చాలా సమయానికి అది ఒక దగ్గర సమకూర్చి ఒక దగ్గరికి అది చేసి అది ఒడ్డు మీదకి లాగిన తర్వాత దానిని ఒకవైపు నుంచి ఆ లోపల పడిన ప్రతి ఒక్క చేపలను వారు ఎంచుకొని వర్తకుల గంపలోనికి చేరుస్తారు. ఆ సమయంలో నేను చూసినది ఏమిటంటే, యేసు ప్రభువారు చెప్పిన ఈ మాట వాస్తవం. వల వేసి లాగిన తర్వాత మంచి చేపలన్నీ కూడా ఏరుకొని వారు ఒక చోట ఉంచుతారు. కప్ప లేకపోతే చెట్లు, ఇంకా ఏవసం జల్లలు, ఇంకా కొన్ని కాయలు అంటారు. ఇలా రకరకాల విధమైనటువంటి ఆ చేపలకి సంబంధించింది, అది తినని మనుషులు తినకూడనివి కొన్ని అందులో పడిపోయి ఉంటుంది. దానిని తీసి ఏరుకొని ప్రక్కన పెట్టేస్తారు. కొందరైతే దానిని మళ్ళీ సముద్రంలో పడేస్తారు. కానీ ఎక్కువ శాతం అది లాగిన తర్వాత చచ్చిపోవడం జరుగుతుంది. కనుక సముద్ర తీర ప్రాంతంలో వారు ఒక గొయ్యి తవ్వి అందులో పాతేస్తారు. అయితే పలస్తీనా దేశంలో, ఇజ్రాయిల్ దేశంలో యేసు ప్రభువారు చూసిన ఆ దృశ్యములో వారు పాతి పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఈ సపరేట్ చేసినటువంటి చేపలు, మంచి చేపలు, అలాగే ఎవరు తినని చెడ్డ వస్తువులు ఏవైతే వచ్చిందో, ప్రాణులు వచ్చే అవన్నీ కలెక్ట్ చేసుకొని వారు అగ్నిలో కాల్చేస్తారని రాయబడింది. ఇది దేని కొరకు ప్రభు చెప్పారు అంటే, ఇది యుగ సమాప్తి కొరకైన సూచనలు. సముద్రంలో వల వేసినప్పుడు ఒక పెద్ద బోట్లో ఎక్కి ఒక రౌండ్ షేప్లో వారు తిరిగి ఆ వల వేస్తారు. ఆ వలలో ఈ 40-50 మంది లాగినప్పుడు, 2 ప్రక్కల ఉన్న తాడు పట్టి లాగినప్పుడు అక్కడ రకరకాల జీవులు పడిపోతుంది. యేసయ్య అంటున్నారు, దేవదూతలకు నేను ప్రపంచానికి పంపించబోతున్నాను. యుగ సమాప్తిలో ఈ యొక్క సముద్రములో వేయబడిన నానా విధమైన చేపలు పట్టే వలలు ఎలాంటిదో పరలోక రాజ్యం కూడా అలాంటిది. పరలోక రాజ్యానికి శ్రేష్టమైన వారు వెళతారు, పాపులు వెళ్ళరు. రకరకాల చెట్లు, రకరకాల పురుగులు, అవన్నీ అవసరము లేదు. మన గంపలో అది కూర్చుకోము. ఎంత స్పష్టంగా యేసు ప్రభువారు
వివరించారు అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనుకుంటే మన సత్ప్రవర్తన కలిగి మంచివారుగా ఉండాలి. దేవుడు మెచ్చేవారుగా, దేవుడు కోరుకునేవారుగా, దేవునికి ఇష్టమైన వారుగా మనం బ్రతకాలి. ఒకవేళ దేవుడు కోరుకునే వ్యక్తులుగా కాకుండా, దేవుడు మెచ్చుకునే వ్యక్తులుగా లేకుండా జీవిస్తే, ఈ వలలో ఉన్న చేపలు పడినటువంటి సకల జీవులను ఎలా అయితే వల వేసిన వారు వేరుపరుస్తున్నారో, పరలోకం నుండి వచ్చిన దేవదూతలు కూడాను వారు ఏర్పరచుకుంటారు. భక్తులు ఎవరు, భక్తిహీనులు ఎవరు? మంచి వారిని, భక్తులను వారు ఏర్పరిచి పరలోక రాజ్యం నిమిత్తము వారు తీసుకొని వెళతారు. ఎవరైతే దేవుని దృష్టికి యోగ్యత లేని వారుగా, దుష్టులుగా, దుర్భాగ్యులుగా జీవిస్తూ ఉంటారో వారిని పోగు చేసి కాల్చివేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే చేపలు పట్టే ప్రాంతంలో నివసిస్తున్నారో, వలలు నిత్యము వేయడం చూస్తున్నారో, ఈ యొక్క మాటలు వారికి స్పష్టంగా అర్థమవుద్ది. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈరోజు మీరు వేసే వలల్లో అన్ని చేపలు ఇంటికి తీసుకురారు కదా, వలలో పడినవన్నీ కూడా మీరు కూర్చుకొని తేరు కదా. అందులో మీకు నచ్చిన చేపలు ఏవైతే తినడానికి యోగ్యత, ఇష్టం కలిగి ఉంటారో ఆ చేపలే మీరు పట్టుకుంటారు. ఇక కాయలని, కప్పలని, ఇంకా కొన్ని జీవులు ఉంటాయి, అవి మీరు వదిలేస్తారు. చాలామంది అయితే ఆ సముద్రం మీద వల దులిపినప్పుడు దాన్ని పడేస్తారు. కానీ యేసే అంటున్నాడు, అలా పడేయడం కాదు, ఒక దగ్గర పోగు చేసి కాల్చేయాలి. దుష్టుడైన వాడు ఎప్పుడు కూడాను తన క్రియలు సరిగ్గా లేనందున కాల్చబడతాడు. వలకి వెళ్ళి వలలో వేటాడుతున్న సహోదరుడా, నీవు నీ వలలో వచ్చిన ప్రతిదీ నువ్వు తీసుకురావు. నీకు నచ్చినది ఏవైతే అవసరమో అలాంటి వాటిని తీసుకొని వచ్చి, ఏవైతే ఇష్టము లేదో, ఏవైతే మనం తినమో దానిని మనం విడిచిపెడతాం కదా. అలాగే యేసు ప్రభువారు కూడాను పరలోక రాజ్యమును ఆయన మనకిచ్చినప్పుడు, ఈ భూలోకంలో సకల మానవ జాతిని సమకూర్చినప్పుడు, తనకు నచ్చిన వారు అనగా భయభక్తి కలిగి భక్తిగా నీతిమంతులుగా జీవించిన వారికే ఆయన తన రాజ్యానికి కొనిపోతాడు. ఎవరైతే దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా విధేయులుగా అనేకమైన చెడు కార్యాలు చేసి చెడు వ్యసనాలకు బానిసై జీవిస్తున్నారో, ప్రభు రాజ్యంలో వారు చేరలేరు. మీ సంపదనంతా కూడా ఏం చేస్తున్నారు? సంపాదించిన సంపదనలో అనేకమైనవి మీ జీవితంలో నష్టపరుచుకొనుచున్నారు. అనేకమైనవి మీరు పోగొట్టుకుంటున్నారు. విచారకర విషయం, చాలామంది వేకుజామున వెళ్ళి కష్టపడి వలలు వేసి వచ్చి దొరికిన డబ్బులతో భయంకరంగా మత్తుగా త్రాగి జూదమాడి రకరకాల పాపిష్టి పనులు చేసి దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుడా మాకు మంచి చేపలు దయచేయండి అంటారు. కుటుంబం పోషించడానికి దేవుడు మనకు అనుదినము ఇచ్చేటటువంటి ఆ యొక్క శ్రేష్టమైన ఆహారమును దేవుని మహిమ కొరకు వాడుకోవాలి. కానీ అలా వాడుకోవట్లేదు, కుటుంబానికి దీవెనకరంగా ఉంచట్లేదు. కానీ కుటుంబంలో పస్తులో ఉన్నటువంటి భార్య బిడ్డలను పట్టించుకొనక త్రాగుడికి బానిసైపోయి భయంకరంగా త్రాగి జూదమాడి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి జీవితాలను నాశనము చేసుకొంటున్నారు. ఈరోజు ప్రభు చెప్తా ఉన్నాడు, యుగ సమాప్తి చాలా భయంకరంగా ఉంటుంది.
నీ ప్రవర్తన బాగుంటే, నువ్వు మంచి నీతిమంతునిగా జీవిస్తేనే నువ్వు గంపలోనికి ఎత్తబడిన చేపల వలె మోయబడి విలువైనటువంటి జీవితం కలిగి ఉంటావు. ప్రభు రాజ్యాన్ని చేర్చబడతావు. ఒకవేళ నువ్వు పిడువబడినప్పుడు అగ్నిగుండములో కాల్చబడతావు. అక్కడ పండ్లు కొరుకుచో ఏడుస్తూ నీ జీవితం గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. సహోదరుడా, సహోదరి, యేసయ్య చెప్పిన ఈ ఉదాహరణలు ఎంత విలువైనదో, ఎంత లోతైనదో, ఎంత మర్మముతో కూడినదో ఒకసారి మనము ఆలోచించాలి. ఎందుకంటే మన జీవితాలు విలువైన జీవితం చేయాలని, మార్చాలని, తన రాజ్యములోనికి మనం చేరాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తన పరిశుద్ధ రాజ్యములో మనం ప్రవేశించాలని మన కొరకు ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు తన రాజ్యము కొరకు మనము కూర్చబడాలని, తనకు మహిమకరణ ప్రజలుగా ఉండాలని ఆయన కోరుకుంటుంటే, దుష్కార్యములు చేసి దుష్టులుగా జీవించి అనీతిమంతులుగా ఈ లోకంలో మనము మన జీవన విధానాన్ని కొనసాగిస్తే ఆయన మనను అంగీకరించాడు. తండ్రి రాజ్యంలో ప్రవేశించాలంటే నీతిమంతులై ఉండాలి. నీతిమంతులుగా జీవించాలంటే నువ్వేదో డబ్బు, ధనాలు, నీకున్న సమస్తాన్ని ఖర్చు పెట్టమని చెప్పట్లా. నువ్వు ప్రభు ఎదుట నువ్వు చేసే పాపాలు ఒప్పుకొని ఆయన నీ కొరకు కార్చిన అమూల్య రక్తంతో కడగబడి, ప్రభువా నేను తప్పు చేసి ఇంతకాలం జీవించాను, నన్ను క్షమించుమని పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గరను ప్రార్థన చేయాలి. ఒకవేళ త్రాగుతున్నావా, త్రాగుడు మానుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో దుష్కార్యములకు అలవాటు పడ్డావా, ఆ దుష్కార్యములు చేయడం మానుకోవాలి. దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబము సౌఖ్యంగా ఉండడానికి దేవుడు నడిపించే ఆత్మీయ జీవితాన్ని నువ్వు అలవర్చుకోవాలి. అనుదినము యేసయ్య మాట వింటున్నావు కదా, ఇది మంచి గోధుమలు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మంచి ముత్యములు. ఈరోజు ప్రభు చెప్తా ఉన్నాడు మంచి చేపలు. మనం ఎలా అయితే ఇష్టంగా మనం తింటున్నామో, ఈరోజు నువ్వు ఇష్టమైన బిడ్డగా దేవుని సందులో నువ్వు మారిపో. విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? దేవుడు తన పట్ల విశ్వాసం కలిగిన వారినే ఇష్టంగా చూస్తాడు, వారిని దీవిస్తాడు. తనకు ప్రియమైన వారు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని దావీదు భక్తుడు చక్కని మాటను తెలియచేస్తాడు. ఈ ఉదయకాలములో దేవుని మాట వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు యేసు ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావా? నీకున్న చెడు వ్యసనాలు మానుకొని మంచి వ్యక్తిగా మారడానికి మనసు మార్చుకుంటున్నావా? అప్పుడు నువ్వు గంపలో చేర్చబడిన చేపల వలె దేవుని యొక్క దేవదూతలు వచ్చి సమకూర్చినప్పుడు సమకూర్చబడి పరలోక రాజ్యంలో చేర్చబడుదువు. అక్కడ సంతోషం, సమాధానం. విడువబడ్డమా, పళ్ళు కొరుక్కుంటూ ఏడవడం ఏది కావాలి? పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండడం కావాలా? పళ్ళు కొరుచు వేదన పడి జీవించడం కావాలా? తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విలువైన మాటల కొరకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలను మాకు దీవెనకరంగా ఉంచండి నాయన. మేము శ్రేష్టమైన విలువైన నీ బిడ్డలుగా జీవించే భాగ్యము అనుగ్రహించండి. మీకు అయిష్టత కలిగి జీవించడం నాయన మా నుంచి దూరపరచండి ప్రభువా. ఈ ఉదయకాలములో మమ్ములను, మా కుటుంబాలను పరలోక రాజ్యంలో ప్రవేశింప చేసి మంచి వ్యక్తులుగా, నీతిమంతులుగా జీవించే భాగ్యం అనుగ్రహించి సత్ప్రవర్తన, సత్క్రియలు, సద్భావంతో జీవించే
భాగ్యం అనుగ్రహించుమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.